హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి చరణ్ బర్త్డే, జూన్ 29 చరణ్ బర్త్డే వ్లాగ్ ఇది. ఉదయాన్నే లేచి మా అమ్మ అంతా తోసేసింది, క్లీన్ చేసింది. నేను ముగ్గులేసాను. చరణ్ చూస్తున్నాడు ఎలా ముగ్గులేసామా ఏందా అని. వీడియో తీసంటే అక్కడే కూర్చున్నాడు. మాకు 2 డోర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ డోరు. ఇక్కడ వచ్చేసి మా వదిన కేసరి ప్రిపేర్ చేస్తుంది. చరణ్ వచ్చేసి పూజ గదిలో టెంకాయ కొడతాను వచ్చాడు. ఇప్పుడు కొడతా అంటున్నాడు, మా నాన్న కొట్టమంటున్నాడు. మా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంటి దగ్గర. ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్ళాలి. పూజ అయిన తర్వాత మా అమ్మ మా నాన్న అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. మా అమ్మ మా నాన్న వచ్చేసి ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు. మా అన్న చాక్లెట్ ఇస్తున్నాడు ఇవ్వమని. హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు నాన్న. డబ్బులు తీసుకెళ్ళి పేపర్ కింద దాస్తున్నాడు. చరణ్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసాము, వేరే డ్రెస్ వేసాము. ఆ డ్రెస్ కేక్ కట్ చేసి ఎప్పుడు వేద్దాంలే అని, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాం కదా గుడికి, తను అంతా గలీజ్ చేసుకుంటాడని చెప్పేసి మార్చాము డ్రెస్. సరే మేమైతే బయలుదేరాము గుడికి, నందలూరు గుడికి, సోమనాథ స్వామి టెంపుల్కి. ఒంటిమిట కోదండరామ స్వామి టెంపుల్. ఫోర్త్ మంత్లో భలే జరుగుతుంది కళ్యాణం, తిరునాళ ఒంటిమిటలో. మాకు దగ్గరలోనే ఉంటుంది ఒంటిమిట్ట. చాలాసార్లు వెళ్ళాం గుడికి కూడా. బస్సులో వెళ్తున్నాం మేము. కాళగంగమ్మ గుడి మేము పాత ఊర్లో ఉన్నప్పుడు మాకు దగ్గరగా ఉంటుంది గుడి. ఇప్పుడు కొత్తగా కట్టించినారు ఇక్కడ. నందలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇంకా మేము షాపింగ్ వెళ్తున్నారు వీళ్ళు. మళ్ళీ టెంకాయ అవి కావాలి కదా, గుడికి వెళ్తున్నాము. చాక్లెట్ ప్యాకెట్ అవి తీసుకున్నారు. మా మామయ్య వస్తా అన్నారు రిసీవ్ చేసుకోవడానికి, మా వదిన వాళ్ళ నాన్న. మా వదిన వాళ్ళ నాన్నకి ఆటో ఉంది, అందుకోసం వస్తున్నారు రిసీవ్ చేసుకోవడానికి. వచ్చాడు, బయలుదేరాము ఇంకా మేము. ఇంటికి వచ్చాము, ఇంకా గుడికి బయలుదేరుతున్నాము. చరణ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. మా వదిన వాళ్ళ ఇల్లు గుడికి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ వీధి ఇది. వాష్రూమ్స్ ఇవి గుడికి వచ్చే వాళ్ళ కోసం, ఈ వాష్రూమ్స్. చరణ్ వాళ్ళ తాత తీసుకువస్తున్నాడు చరణ్ గుడికి. హాయ్ చెప్పమంటున్నాడు, హాయ్ చెప్పలేదు చరణ్.
దర్శనం అయిపోయింది. ఇంకా మళ్ళీ అన్నదానం ఉంది చరణ్ పేరు మీద ఇక్కడ గుడి దగ్గర, దానికోసం వెళ్తున్నాము. ఒకసారి మనం పే చేసామంటే ప్రతి సంవత్సరం బర్త్డే రోజు ఫోన్ చేస్తారు, ఇక్కడ భోజనం పెడుతున్నాం మీ పేరు మీద రండి అని. అలా మాకు కాల్ వచ్చింది, అందుకు వెళ్ళాము. శనివారం, అందులో శనివారం మాత్రమే అక్కడ భోజనాలు పెట్టేది. గుడి బాగుంటుంది, పెద్దగా ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళి దర్శనం చేసుకున్నామంటే. ఫస్ట్ టైం మా వదిన పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత మేము గుడికి వెళ్ళాము, అంతవరకు మాకు తెలియదు గుడి కూడా. మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇంక వెళ్తూనే ఉన్నాము. ఇదే భోజనాలు పెట్టారు ఇక్కడే. 6th నెంబర్ తిరుమల తిన్న చరణ్ తేజ్ మాధవరం, అదే చరణ్ది. చాలామంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ వస్తారు ఆ రోజు ఉన్నవాళ్ళు. అప్పటికి 11:40 అలా అయింది. ఇంకా చరణ్ అమ్మమ్మ తాతయ్య కేక్ ఆర్డర్ ఇచ్చారు, అది వచ్చేసింది. 4:40 అలా అయింది. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాము. చరణ్ క్యాండిల్స్ వెలిగితే అగ్గి అగ్గి అంటున్నాడు, దగ్గరికి కూడా రాలేదు. వాళ్ళ నాన్న తీసాడు, తర్వాత కట్ చేస్తున్నాడు కేక్. అలా చూస్తున్నాడు, ఇటు చూడరు అన్నా కూడా చూడలేదు.
శరణ్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశాము. ఇంకా ఇంటికైతే బయలుదేరాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.